మరి సమయమందు గతించిన సంవత్సరం జనవరి 1 కాడి నుంచి మనము బైబిల్ అంచుకుని అధ్యాయాలు ధ్యానం చేసుకుంటూ ఆఖరికి మరి రూతు గ్రంథం కూడా పూర్తి చేసుకుని సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చాం. మనం సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చాం. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని ఈ సమయం ముందు మనం ధ్యానం చేసుకుని ఈ దినపు ఆరాధన కూడుకొని మనము ముగించుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. చదువుతామా? మొదటి వచనం. రామతయి హింసోపీము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయం అందునైనా నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యాలకు తగినట్టుగా ఫలితాన్ని ఫలానా వారికి దయచేయండి. మరి ముఖ్యమో ప్రభా, కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. ఈ సమయం ముందు నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతం వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి ప్రభా. పుట్టివాడిని మట్టివాడిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నా నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడమని ఈ సమయంలో మీ ఆత్మ చేత నీ దాసుని సంధించినని ప్రభా. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను ప్రభా నీ బిడ్డల విన అందరికీ దయచేదురుగా. కానీ మరి సమూయేలు మొదటి గ్రంథాన్ని మీరు ధ్యానం చేసుకోబోతుండగా ఈ మొదటి అధ్యాయాన్ని ప్రభా క్లుప్తముగా వివరించుకునే భాగ్యం దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో నోరు తిరగని పదాలు చాలా ఉన్నాయి. బైబిల్లో నోరు తిరగని పదాలు. మొదటి వచనంలో ఉన్నటువంటి రామతయి హింసోపీము అనేటువంటి పట్టణం గురించి అందరూ చదువుదాని ప్రయత్నం చేసినా అక్కడే కొద్దిగా చదవలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇది గ్రాంధికం. ఈ మాటలన్నీ కూడా గ్రాంధికమైనటువంటి మాటలు. 1, 2, 3, 4, 5 సార్లు చదివితేనే కానీ ఈ రామతయి హింసోపీము అనేటువంటి పట్టణం గురించి మనకు గమ్మని అర్థం కాదు. కనుక ఈ రామతయి హింసోపీము అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ గ్రంథం అంతా మనం చదువుకుంటూ వెళితే మనకి సమయం సాలదు కనుక క్లుప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఈ సమయం అందు వాక్య పాలనకు వెళ్దాం. ఈ రామతయి హింసోపీము పట్టణం అతని పేరు ఎల్కానా. ఎల్కానా ఈ పట్టణంలో నివసిస్తున్నాడు. ఎఫ్రాతీయుడు అయినటువంటి సూపుకు పుట్టిన తోపు కుమారుడైన ఎలీహుకు జననమైనటువంటి వాడు ఈ ఎల్కానా అనేటువంటి పేరు గలవాడుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఏరోహాము కుమారుడు ఎల్కానా. ఎవరండి? ఏరోహాము కుమారుడు ఎల్కానా. క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు అన్న, రెండవ ఆవిడ పేరు పెనిన్నా. ఎల్కానాకు ఉన్నటువంటి 2 భార్యల పేరు అన్న, రెండవ ఆవిడ పేరు పెనిన్నా. అయితే అన్నాకు పిల్లలు లేరు, పెనన్నాకు పిల్లలు ఉన్నారు. ఎవరున్నారు పిల్లలు? ఎంతమంది ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడైతే రాయబడలేదు, కానీ వ్యాఖ్యాన గ్రంథంలో రాయబడింది. కుమారులు కుమార్తెలు కలిగి పెనిన్నా జీవిస్తుంది, అన్నాకు మాత్రం పిల్లలు లేనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో షిలోహు అనేటువంటి పట్టణంలో యెహోవా మందిరం ఉన్నట్టుగా మనము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ షిలోహులో ఉన్నటువంటి ఆ మందిరానికి, యెహోవా మందిరానికి ఏటేటా ఎల్కానా తన 2 భార్యలను తీసుకుని, మా 2వ భార్య పిల్లలను తీసుకుని ఆ షిలోహు మందిరానికి వెళ్ళి షిలోహు మందిరంలో మొక్కుకుంటూ ప్రతి సంవత్సరం వస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, అయితే పెనిన్నాకు పిల్లలున్నారు, అన్నాకి పిల్లలు లేకపోవడంలోనూ ఇక్కడ ఏమైందంటే పెనిన్నా అన్నాన్ని ప్రతి విషయంలో కూడా కించపరుస్తూ హేళన చేస్తూ జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పెనిన్నా ఏం చేస్తుంది? అన్నాకి పిల్లలు లేరు కనుక అన్నాన్ని గొడ్రాలు అంటూ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా అన్నాన్ని పెనిన్నా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ సందర్భంలో అన్న దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో అడిగి తనకు కుమారుడు కావాలని అడుగుతున్న సందర్భాన్ని ఈ అధ్యాయంలోనే మనము చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఎల్కానా ఏం చేస్తున్నాడంటే
అన్న మొదటి భార్య కనుక అన్నాని బాగా ప్రేమించాడు కనుక ఎల్కానా అన్నాకి బహుమతులు ఇచ్చేటువంటి సందర్భంలో 2 పాళ్ళు అన్నాకి ఇస్తూ 1 పాలు పెన్నిన్నాకి ఇస్తూ అక్కడ అన్నాని ఎక్కువగా ప్రేమించిన సందర్భాలు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఒక రోజున అన్న బాధపడుతూ పిల్లలు లేరని బాధపడుతున్నప్పుడు ఎల్కానా దగ్గరికి వచ్చి అంటాడు, 100 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడిని కాదా నేను, నువ్వు పిల్లలు లేరని ఎందుకు బాధపడతావు అని ఎల్కానా అన్నతో అన్నటువంటి సందర్భం కూడా ఈ అధ్యాయంలోనే మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎవరికన్నా పిల్లలు లేకపోతే ఆ పిల్లలు కలిగేటటువంటి భారం, కలిగించే భారం దేవునిది, మనుషులది కాదు. మనుషులు కోరుకుంటే పిల్లలు పుట్టరండి, దేవుడు కోరుకుంటే పిల్లలు పుడతారు. ఆ గర్భమున పుట్టిన పిల్లలు దేవుని దయ వలన కుమారులను కుమార్తెలు కలుగుతారన్న సత్యాన్ని పరిశుద్ధ లేఖనం మనకి తెలియచేయబడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ అన్న ప్రార్థన చేసింది, అన్న దేవుని సన్నిధానంలో ఎలాగ ప్రార్థన చేసింది, ఎలాగ ఉన్నది అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకోవడానికి 11వ వచనం నుంచి మనము ప్రార్థన చేయడం జ్ఞాపకం చేసుకుందామండి. 11వ వచనం నుంచి మనము చదువుతాం. చూడండి, 10వ వచనం కూడా చదువుతామండి. బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని చాలండి బ్రొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న ఒక ప్రార్థన చేస్తుందండి. ఇక్కడ ఎవరి దగ్గర? దేవుని సన్నిధానంలో అన్న ప్రార్థన చేస్తుంది. అన్న ఒక మొక్కుబడి కూడా మొక్కుకుంటుంది. ఏమనంటే, దేవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లనిస్తే 3 సార్లు నీ సేవకురాలని నీ సేవకురాలని నీ సేవకురాలని అన్న దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ అంటే అన్న తన్ను తాను దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధానంలో తగ్గించుకుని ప్రార్థన చేసేటటువంటి లక్షణాలు, గుణాలు మనకి ఎక్కడా కూడా లేవనే సత్యాన్ని మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని సన్నిధానంలో మనకున్నటువంటి ఆర్భాటాల గురించి చెప్తూ ఉంటాము. మనం చేసిన దశమ భాగం నుంచి కృతజ్ఞత కానుకల గురించి, అర్పణల గురించి చెప్పుకుంటూ ఉంటాము. నీ సన్నిధానికి ఎన్నిసార్లు వస్తున్నాను, ఎన్నిసార్లు నీ సన్నిధానం మోకరిస్తున్నాను చెప్పుకుంటాము. కానీ నీ సేవకుడను నీ సేవకురాలను అన్న మాట మన నోటంటే ఎక్కడ కూడా రాదు. తగ్గించుకునే మాటలు మన జీవితంలో రావు. ఎందుకంటే మనం దేవుని కంటే గొప్పవారం అనే సత్యాన్ని మనము గుర్తిస్తున్నాం. అంతే. దేవుడు మనకంటే గొప్పవాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. దేవుడు మనకంటే గొప్పవాడు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం ఉంటే నిన్ను నువ్వు తగ్గించుకుని లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటావు. అదే అన్నకున్నటువంటి జ్ఞానం. దేవుని తను తగ్గించుకుని నీ సేవకులైన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సేవకులైన నా ప్రార్థన ఆలకించి నీ సేవకులైన నాకు ఒక మగ కుమారుని ఇస్తే కనుక వాడి తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా నీకు ప్రతిష్ఠ చేయడానికి వాడిని నేను పెంచుతానని ఇక్కడ ప్రమాణం చేస్తుంది, మొక్కుబడి చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వానిని యెహోవానగు నీకు అప్పగింతును. ఆశ్చర్యమైన విషయమే కదండి. ప్రభువా, నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయలు నీ మందిరానికి నేను కానుక ఇచ్చేస్తాను అని ఎవరన్నా ప్రార్థన చేస్తారండి? చేస్తారా? ఎందుకు చేస్తారు? అన్నకి కావాల్సింది పిల్లలు, అన్నకి కావాల్సింది సంతానం. పెనిన్నకి సంతానం ఉన్నారు, అన్నకి సంతానం లేదు కనుక పెనిన్న అన్నాన్ని బాధ పెడుతుంది కనుక ఆ బాధను పెట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధి మొక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేస్తుంది. నాకు కుమారుని ఇచ్చావు అనుకో, దేవా ఆ కుమారుని నీకు నేను కానుక ఇచ్చేస్తానంటే, నాకు కుమారుని ఇస్తే చాలు,
నా కడుపును ఒక కాయ కాస్తే చాలు, ఈ జీవితం చాలు అని చాలా మంది అంటూ ఉంటారు. కాయ అంటే మామూలు కాయలు కదండి, పిల్లని అర్థం. కనుక నా కడుపుని పిల్లోడు పుడితే, కుమారుడు పుడితే, కుమారుని కనుక నువ్వు నాకు దయచేస్తే, ఆడపిల్లని లేదు కుమారుడే కావాలంది. స్పష్టంగా చెప్పింది, నాకు కుమారుడే కావాలి. నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు, నాకు కుమారుని ఇస్తే ఇంకా మంచిది అని అలా కాదు, నాకు కుమారుడే కావాలి. నువ్వు నాకు కుమారుని ఇస్తే కనుక ఆ కుమారుని నేను నీ సన్నిధానికి నేను అప్పగించుకుంటాను. వాడు బ్రతుకు దినములని వాడు నెత్తి మీదకి సౌరభ కత్తి రానివ్వకుండా వాడిని పెంచుతాను అని ఇక్కడ అన్న ప్రార్థన చేస్తుందండి. నెత్తి మీదకి సౌరభ కత్తి రాకుండా పెంచినటువంటి ఒక వ్యక్తి మనకు ఉన్నాడు. ఎవరున్నారండి? మనం గత వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం సంసోను గురించి. సంసోను నెత్తి మీద కూడా సౌరభ కత్తి పెట్టకుండా తల్లి పెంచింది, దేవుని ఆజ్ఞ ప్రకారం పెంచింది. ఇప్పుడు అన్న ఏమంటుంది, నా కుమారుడికి సౌరభ కత్తి మీద నెత్తి మీద సౌరభ కత్తి పెట్టకుండా మంగళ కత్తి, సౌరభ కత్తి అర్థం అవ్వబట్టి సవరం చేస్తారంట చూసారా, ఆ సౌరాన్ని మార్చి సవరానికి తీసుకొచ్చేసారు మన వాళ్ళందరూ. పేర్లు మార్చేటప్పుడు కొన్ని పేర్లు మారిపోతూ ఉంటాయి, కొన్ని ఊరు పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఆ సరిపట్టి యువతల జీలిమిల్లి యువతలో ఒక ఊరు పేరు ఉంటుంది, దాని పేరు వంకవారుగుడు. ఇలా వంకవారుగుడు అంటుంటే చాలా మందికి అర్థమయ్యేది కాదు. కనుక పేర్లు మారుతూ ఉంటాయి. చాలాసార్లు పేర్లు పూర్వకాల పేర్లు మారి నోరు తెరక ఆ మాటలు మార్చేసి వారు పలుకుతున్నప్పుడు మార్చిన పేర్లే మనకి ఎక్కువగా పలుకుతూ ఉంటాయి. ఆ క్షౌరపు కత్తి రానివ్వకుండా పెంచుతాను తండ్రి, దయచేసి నా ప్రార్థన ఆలకించమని ఇక్కడ అన్న ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే షిలోహులో ఉన్నటువంటి యెహోవా మందిరానికి ఆ రోజుల్లో యాజకులుగా ఇద్దరున్నారు. ప్రియదండ్రుల పట్ల ఆ కాలంలో యాజకులుగా ఇద్దరున్నారు. ఆ ఇద్దరు పేర్లు ఓప్ని, ఫీనెహాసు. అయితే అసలైన యాజకుడు, ప్రధాన యాజకుడు ఏలీ అనేటువంటి వ్యక్తి అక్కడ యాజకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈమె ప్రార్థన ఎక్కడ చేస్తుంది? ఏలి యొక్క మందిరమునికి వెళ్ళి మందిరంలో కూర్చుని మందిరంలో ఆమె ప్రార్థన చేసుకుంటున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, 2వ వచనం చదవండి. ఏలి ఆమె నోరు కనిపెట్టి చుండెను, ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను. ఏలి అంటే అక్కడ యాజకుడిగా ఉన్నాడు, తనకు బిడ్డలు కూడా యాజకులుగానే ఉన్నారు. ఏలి అక్కడ చూడండి, ప్రవక్తగా ఉన్నటువంటి ఏలి ఈమెను కనిపెడుతున్నాడంట ప్రార్థన చేస్తుంటే. ఏం కనిపెడుతున్నాడు? ఆమె పిల్లల్ని కనిపెడుతున్నప్పుడు ఆమె మనసును కనిపెడు, ఆమె వైపు చూస్తూ ఈమె ప్రార్థన చేయడానికి వచ్చిందిగా. ప్రార్థన చేయడం లేదేంటి? పెదాలు వదులుతున్నాయి కానీ మనసు వదులుతా లేదేంటి? మాటలు నోట్లోంచి రావడం లేదేంటి అని ఏలి కనిపెడుతున్నప్పుడు ఆమె నోట్లోంచి మాటలు రావడం లేదు. రాబోయేసరికి ఏలి ఏమనుకున్నాడు, ఈమె ద్రాక్షరసం తాగుంటుంది, మత్తులో ఉండుంటుంది, ఆ మత్తు ఇంకా వదులుండకపోవచ్చు, కనుక నోట్లోంచి మాటలు బయటికి రావడం లేదని ఏలి అంటాడు. ఏమని చెప్పాడు చూడకి ఏలి, ఆమె మత్తులోనే ఉన్నదని అనుకుని, ఎంతవరకు నువ్వు మత్తులో ఎందుకు 14వ వచనం, నువ్వు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న 15వ వచనం అన్న అంటుంది, అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదాన్ని ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుతున్నానని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా చేస్తే దేవుడు వింటాడు కాదు, మౌనంగా ప్రార్థన చేసినా, మనసులో ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అన్న ప్రార్థన మౌనంగా చేసుకుంటుంది, పెదాలు కుదురుతున్నాయి కానీ స్వరము బయటికి రావడం లేదు. కానీ హృదయాలను చూసేటటువంటి దేవుడు, హృదయపు తలంపులను చూసి ఎరిగినటువంటి దేవుడు, హృదయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు తన ప్రార్థన, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. పైకి చేసినా లోపల చేసినా, కొంతమంది పైకి చేసి గంభీరంగా చేసినా కానీ వాళ్ళ ప్రార్థనలు ఆలకించకపోవచ్చు, కానీ మనోదుఖంతో, వేదనతో, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. చూడండి, అన్న అంటుంది, నేను మనోదుఖంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను మత్తురాలను అవ్వలేదు, ద్రాక్షరసం నేను మద్యమును నేను సేవించలేదు, నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుతున్నానని చెప్పినప్పుడు 7వ వచనంలో చూడండి, అంతటికి ఏలియా ఏమంటున్నాడు? ఏలియా కాదు, ఏలి, ఇతని పేరు ఏలి, ఈయన ఒక ప్రవక్త, ఇతని కుమారులు
అక్కడ ఉన్నటువంటి యాజకులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రేదన బిడ్డ ఏలియా వేరు, ఎలీషా వేరు, ఏలీ కూడా వేరు. ఈ ఏలియా కూడా ఇక్కడ ఒక మరి దేవుని సన్నిధానంలో ప్రవక్తగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. చదువుదామా 7వ వచనం. అంతటి ఏలీ నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవుడు నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాకని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకులైన నేను నీ దృష్టి కృప పొందును గాక అనేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేస్తూ నాటి నుండి దుఃఖము నుండుట మానివేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానం ప్రార్థన చేసుకుంది. ఏలీ కూడా నీ మాట దేవుడు విని నీకు మేలు చేయను కాకని ఏలీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత మనము ఒక విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం మనకు పొందుకున్నాము అనుకుని మనము ఆ దుఃఖాన్ని విడిచిపెట్టాలి, మనోదుఃఖాన్ని విడిచిపెట్టాలి, చింతన మనము విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తాం, మనం ప్రార్థన అయితే చేస్తాం కానీ చింతన విడిచిపెట్టం. దాన్ని అదే పట్టుకోండి, ఇంకా రాలేదు వస్తే బాగుండు, ఈ కష్టం పోతే బాగుండు, ఈ నష్టం పోతే బాగుండు, ఈ శ్రమ నాకు పోతే బాగుండు. దేవునికి ప్రార్థన చేశాను కానీ జరుగుతుందా, ఇలా జరుగుతుందా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అన్న ప్రార్థన చేసి ఏం చేసింది తెలిసింది, తన మనోదుఃఖాన్ని విడిచిపెట్టేసింది, దుఃఖముఖం ఉండడం విడిచిపెట్టేసింది. దేవుని మీద భారం వేసుకుని ఆ స్త్రీ దేవుని దుఃఖాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉంటుండగా మనం చూస్తున్నాం. చూడండి 19వ వచనం. తర్వాత వారు ఉదయం మందు వేగురమి లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చింది. అంతటా ఎల్కానా తన భార్యకు అన్నాను కూడాను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని వాని చెప్పి వానికి సమూయేలని పేరు పెట్టిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అధ్యాయంలోనే అన్న ప్రార్థన చేయడం, అన్న మొక్కుకోవడం, అన్నాక దేవుడు కుమారుని ఇవ్వడం, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అవడం, ఆ కుమారుడిని తీసుకెళ్లి దేవునికి సమర్పించడం అనేది మొదటి అధ్యాయంలో జరిగిపోయింది. అన్న ప్రార్థన చేసి రామాలో ఉన్న తన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే దేవుడు ఆమెను దర్శించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ చదవబడిన మాట ఏంటో తెలుసా, దేవుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలండి, మన బ్రతుకులు ఆశ్చర్యంగా అద్భుతంగా జరుగుతాయి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే స్థితిలో మనం ఉండాలి. మొట్టమొదటిగా మన జీవితంలో భయభక్తులు కలిగిన జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, దేవుని యందు నమ్మిక కానీ, విశ్వాసం కానీ అన్నీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేలాగా మనం ప్రవర్తించాలి. జ్ఞాపకం ఎలా చేసుకుంటాడు దేవుడు? మనం అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చదువుతామండి. అక్కడ ఎవరున్నారు? అక్కడ అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో అననీయ అనేటువంటి ఒక భక్తివరుడు ఉన్నాడు. అతని దగ్గర దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటో తెలిసింది, నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ ధర్మ కార్యములు యెహోవా దృష్టికి జ్ఞాపకార్థంగా చేరినవని చెప్తుంది దేవదూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాను కూడా యెహోవా దృష్టించాడు, యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని ఇక్కడ మాట మనం చదువుతున్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయనే విషయాన్ని మొట్టమొదటి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అన్న గర్భం తెచ్చాడు. అన్నకి ఒక కుమారుడు కలిగాడు కనుక కుమారుడు పుట్టిన వెంటనే ఆమె అబ్బో నేను కుమారుడు కనేసానని గొప్పలకు పోలేదు, పెనెన్నాని హింస పెట్టలేదు, బాధ పెట్టలేదు. నీకు కుమారులు పుట్టాను సంతోషపడ్డావు కదా, ఎగిరిపడ్డావు కదా, నాకు కూడా దేవుడు కుమారుడు ఇచ్చాడు చూసావా, ఇగో నా కుమారుడు చూసావా అని చెప్పి ఆమెనేమి తోలనాలేదండి. ఈ రోజున ఎవరన్నా మనల్ని కించపరిస్తే వాళ్ళని రెండింతలు కించపరిస్తానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా దూషిస్తే మనం 2 సార్లు దూషించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒకసారి వారు మాట వెళ్ళిపోతే పొద్దున్న సాయంకాలం దాకా మనమే పీక్కుని వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, వారిని తిడతా ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అటువంటి విషయాలు మన జీవితంలో ఉండకూడదు. దేవుని కృప వల్ల ఇవి నీవు పొందుకున్నావు కనుక ఆ కృపను బట్టి దేవుని స్తుతించాలే కానీ పగవారి గురించి మీరు అంతమాలా మీరు ఆలోచన చేయకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అన్నా కూడా పెనని ఏమనలే, పెనాన్ని ఏమనకుండా ఆమె ఏం చేయాలి, తన కుమారుని జాగ్రత్తగా పెంచాలి, పెద్దవాడిని చేయాలి. వాడు పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధానం తీసుకెళ్లి శిలోహకు ఉన్నటువంటి దేవుని మందిరాన్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో విడిచిపెట్టి రావాలి. మొక్కుబడేది ఆ మొక్కుబడి విడిచిపెట్టేసి పిన్నతో గొడవలు పడితే ఏం బాగుంటుంది కనుక అన్న అటువంటి పనులు చేయకుండా చక్కగా తన కుమారుని పెంచింది, పెద్ద చేసింది, పెద్ద చేస్తూ పెరుగుతున్నప్పుడు వారు మరలా ఎల్కానా మరలా దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి మళ్ళీ సంవత్సరం వచ్చేసింది. మరలా
ప్రార్థన చేసిన ఆ నెలలో దేవుడు ఆమెను కనికరించాడు. మరలా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత మరలా సంవత్సరం వచ్చింది. ఎల్కానా ఏం చేయాలి? మరలా అన్నాన్ని పెనిన్నాన్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంకి వెళ్ళి దేవుని మందిరంలో మొక్కుబడులు చెల్లించి అక్కడ చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లించేసి మరలా తిరిగి రావాలి. ఆ సమయం అయిపోయింది. ఆ సమయానికి వారు తిరిగి మరలా బయలుదేరుతున్నాడు. 21వ వచనం, ఎల్కానా నాయందు అతని ఇంటి వారందరూ ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే అన్న తన బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వారిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండేను. ఏమంది అన్న? ఏమంది? ఎల్కానా అంటున్నాడు, మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళి, కుమారుడు పుట్టాడు కదా, దేవునికి మందిరానికి వెళ్ళి మొక్కుబడి చెల్లించి వద్దామంటే అన్న ఏమంటారు తెలిసింది భర్తతో? అయ్యా, ఇది కాదు నేను రావడం. నేను నా కుమారుని తీసుకుని యెహోవా మందిరానికి వస్తే గనక, ఆ షిలోహులో ఉన్నటువంటి యెహోవా మందిరానికి వస్తే గనక నా కుమారుని అక్కడే విడిచిపెట్టి నేను వస్తాను తప్ప నా కుమారుని తీసుకుని మరలా వెనుకకు నేను రాను. కనుక నా కుమారుడు పాలు విడిచే వరకు నేను యెహోవా మందిరానికి నేను రానని చెప్పి ఆమె ఇంటికాడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అప్పుడు కాబట్టి 23వ వచనం, కాబట్టి ఆమె పెనిమిటియు ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమెతో అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్కానా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. యెహోవా తన వాక్యమును స్థిరపరుస్తాడు. కనుక నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీ కుమారుని ఇచ్చాడు. కనుక ఆయన మాట బట్టి ఆయన చేస్తాడు. నీ మాటను బట్టి కూడా నీవు దేవునికి చేయాలి. కనుక దేవుడు తన వాక్యమును స్థిరపరుస్తాడు. కనుక నువ్వు పాలు మానిపించే వరకు నువ్వు ఎక్కడనే ఉండు, తర్వాత నీవు వద్దుగాని అని చెప్పి తన భార్యను విడిచి పెనిన్నాను తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళి, ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించి తిరిగి వచ్చినట్టుగా మనము ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి తర్వాత 24వ వచనం చదువుతామండి. 24 పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడిలను, తూమెడు పిండిని, ద్రాక్షారసం తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. కుర్రడు పాలు మానిపించే సమయం వచ్చింది. పాలు తాగడం అయిపోయింది. ఇక ఆడుకుంటూ అన్నం తినేటువంటి సందర్భం పిల్లలకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? పిల్లలకు అన్నమే పెడతాం. దాదాపు పాలు మానిపించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? పిల్లలు 3 సంవత్సరాల వరకు పాలు ఇస్తారమ్మా? 4 సంవత్సరాలా అమ్మా? 2 సంవత్సరాలకి కొంతమంది పిల్లలు పాలు మానేస్తారు, అన్నం తింటారు. తల్లికి పాలు లేనప్పుడు మొదటి సంవత్సరంలోనే పాలు మానిపించేస్తారు. 3 సంవత్సరాలు నిక్కచ్చిగా పిల్లలు పాలు మానడానికి 3 సంవత్సరాలు పట్టవచ్చు. బహుశా 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల తర్వాత పిల్లలకి పాలెవరు. ఇప్పుడు కొంతమంది తల్లులు పిల్లలు పుట్టిన వెంటనే పాలు కూడా మానేస్తున్నారు, డబ్బా పాలే పెట్టుతున్నారు. అది గవర్నమెంట్ వారు కూడా ఒక శాసనం తీసుకొచ్చింది, ఒక చట్టం తీసుకొచ్చింది. మీ పిల్లలకు తల్లి పాలే ఇవ్వాలి, పోత పాలు పట్టించకూడదు. తల్లి పాలు పిల్లలకు బలం కనుక బలంగా పెరగాలంటే మీ పిల్లలకు తల్లి పాలే పట్టించాలని చెప్పి పెద్ద స్లోగన్లు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అయితే 3 సంవత్సరాలు పాలు తాగింది. 3 సంవత్సరాల తర్వాత పాలు విడిచిన తర్వాత అన్న తన కుమారుని తీసుకుని ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. కనుక ఆ బాలుడైన సమూయేలుని తీసుకుని దేవుని మందిరానికి వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 25వ వచనం, వారు ఒక కోడిని వధించి పిల్లవాళ్ళని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను ఏమంది? నా ఏలిన వాడిని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ మందిరంలో ఉన్నటువంటి ఏలీ దగ్గరికి వచ్చి ఏలీతో సాష్టాంగ నమస్కారం చేసి ఏలీతో చెప్తున్న మాట ఏంటి తెలుసు? అయ్యా, ఆ రోజున మౌనంగా ఉండి పెదవులు మాట్లాడుతున్నా కానీ మాట రాకుండా చూస్తానా? దేవుని సమ్ముఖం ముందు నీ పాదాల వద్ద ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని అన్నప్పుడు ఏలీకి అర్థం కాలే. 3 సంవత్సరాలు అయిపోయింది ప్రార్థన చేసి. ఏం గుర్తుంటుంది? ఆ ప్రార్థన ఏలీకి గుర్తులేదు కానీ దేవునికి గుర్తుంది, అన్నకు గుర్తుంది. ప్రార్థించిన స్త్రీని
నేనే అని చెప్తూ, ఇదిగో ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవి చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. ఇదిగో నాకు కుమారుని దయచేస్తే ఆ కుమారుని నీకు మరలా ఇచ్చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. ఆ రోజుల్లో మొక్కుకున్నాను. 3 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, ఆ కష్టం తీరిపోయింది అనుకోండి, మనకు గుర్తుంటుందా? ఆ నెల అయిపోయి 2వ నెల గుర్తుండదు, సంవత్సరం అయితే అసలే గుర్తుండదు. ఇక 3 సంవత్సరాలు అయితే మనం మర్చిపోతాం. ఏమన్నా నేను మర్చిపోను అన్నవారు ఎవరన్నా ఉంటే చెప్పండి నాకు. గత నెలలో తిన్న కూర మనకు ఇప్పుడు గుర్తుండదా? ఉంటుందమ్మా? మీరు 1 సంవత్సరం క్రితం నుంచి తిన్నటువంటి కూరలు కానీ, నీళ్లు కానీ, టయాలు కానీ, భోజనం టయాలు కానీ ఏమైనా రాయగలుగుతారా మీరు? గుర్తుండదా మనకి? అన్న మాత్రం గుర్తుపెట్టుకుంది. తన కుమారుడు ఇచ్చే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన గుర్తుంది. అన్నాకి ఎందుకు గుర్తుందో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియజనమంటారా. మీరు ఎప్పుడన్నా బస్సులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అంటే ఆ బాధాకరమైనటువంటి పరిస్థితిని మీరు ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారో తెలిసింది, జీవితాంతం మీరు గుర్తుపెట్టుకుంటారు. మీకు ఏదైనా కష్టం వచ్చి, బాధ కలిగి, వేదన కలిగి మీరు అనుభవించిన రోజుని జీవితాంతం మీరు గుర్తుపెట్టుకుంటారు. కానీ చిన్న సమస్యలను, చిన్న శోధనలు మీరు గుర్తుపెట్టుకోవడం అవకాశము ఉండదు. మరి అన్న పెనిన్నాతో ఎన్నో బాధలు పడ్డది, ఎన్నో శ్రమలు పడ్డది, ఎన్నో ఆటంకాలకు ఎదురయ్యింది. పెనిన్న ఎన్నో రకాలుగా బాధించింది, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది. అన్న పెనిన్నాను బట్టి పట్టటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి చేసిన ప్రార్థన కూడా గుర్తుపెట్టుకుని ఆఖరికి తన కుమారుని దేవుని మందిరానికి తీసుకుని వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియజన బిడ్డ, తన కుమారుడు సమూయేలు, బాలుడైన సమూయేలు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏలీకి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పిల్లల్ని ఏలంపాట వేస్తాం. ఏమో చిన్న పిల్లల్ని మనం, నేను దేవునికి ఇచ్చేస్తానండి కుమారుని, దేవుని సన్నిధిలో వేలంపాట వేసుకోనని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెవిలో చెప్తాడు, అయ్యగారు 1000 రూపాయల కంటే ఎక్కువ పాడకండి. పాట అంటే ఎలా ఉంటుంది? ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మళ్ళా కొనుక్కోవాలి. అన్న అలా చేయలేదండి, దేవునికి ఇస్తానంది, ఇచ్చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ పిల్లవాడి మీద ఆశ పెట్టుకోలేదు. ఈ కుమారుడు దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో పరిచర్య చేయడం తప్ప నా కుమారుడిగా కాదు అని నిశ్చయం చేసుకున్న కుమారుడిని పాలిచ్చి పెంచి పాలివచ్చి దాకా ఉంచి శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఏలీకి ఈ యొక్క కుమారుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె తీసుకొచ్చింది, అప్పగించింది, అప్పుడప్పుడు చూస్తానమ్మా అని చెప్పింది అంతే. మిమ్మల్ని నేను ఎప్పుడు వస్తానమ్మా ఇంటికనే అడగలగాడు, లేకపోతే తల్లి వెళ్ళిపోతుంది వెనకాల కూడబడాలి కదా. గమనించండి, సమూయేలు అన్న కూడా పడిన దాఖలాలు ఇక్కడ ఎక్కడ రాయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వంశమును పుట్టినవాడు, వాగ్దాన పుత్రుడు కనుక, దేవుని కుమారుడుగా పెరగాల కనుక సమూయేలు కూడా దేవుని మాటను విని దేవుని ఆజ్ఞకు లోబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. తీసుకొచ్చి ఏలీకి అప్పగించి తల్లి వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిన వెంటనే, అప్పగించిన వెంటనే సమూయేలు చేసినటువంటి పనిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పిన వెంటనే అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సంవత్సరాల పిల్లవాడికి ఏం తెలుస్తుందని దేవునికి మొక్కాలని? తల్లి సమూయేలు పుట్టిన మొదలుగుడి నుంచే చెప్తా మొదలుపెట్టింది, అయ్యా నువ్వు దేవునికి దాసుడివి, దేవునికి సేవకుడివి, నీ దేవుడిని మొక్కలు ఇంకెవరిని మొక్కకూడదు. నీ తల్లిదండ్రులమైన మేము తర్వాత, మొట్టమొదటిగా దేవునికే నీవు మొక్కాలి. ఏ దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నావు?
శిలోహలో ఉన్నటువంటి యెహోవా మందిరానికి నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు నాకు నిన్ను దయచేశాడు కనుక నీవు దేవునికి పుత్రుడిగా ఉండవలసిన వాడవే. నీ తల మీద సౌరపు గత్తె పెట్టకుండా నిన్ను పెంచుతానని దేవునికి వాగ్దానం చేశాను నాయన. నీవు దేవుని సన్నిధానంలో సేవ చేయాలిగా, నాకు కాదు, నీ తండ్రికి కాదు, మన వారికి ఎవరికి కాదు, నువ్వు దేవునికి సేవ చేయాలని పుట్టినప్పటి నుంచి ఆ కుమారుడికి చెబుతూ 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 పెంచుకుంటూ వచ్చింది కనుక సొలొమోను చిన్న పిల్లవాడైనా కానీ బోలడైనా కానీ ఏమనుకున్నాడు, నా జీవితం ఇక్కడ కాదు, నా జీవితం ఎక్కడ, శిలోహలో ఉన్నటువంటి ఏలీ దగ్గరే దేవుని మందిరంలోనే నా జీవితం కనుక నేను అక్కడికే వెళ్ళాలి, అక్కడే జీవించాలని మొట్టమొదటి నుంచి కూడా అలాగా ఆలోచన చేసుకుంటూ వచ్చాడు కనుక శిలోహలో ఉన్నటువంటి దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత అతను అనుకున్నాడు, ఈ స్థలము నాదే అనుకున్నాడు కనుక వెంటనే దేవునికి అక్కడని మ్రొక్కి ఏలీతో లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కలిగేటువంటి ఆ అవస్థలు, ఆ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నైనా ఉండొచ్చు. కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవునికి మనం వాగ్దానం చేసేస్తాం, అది మాత్రం మర్చిపోకండి. కష్టం వచ్చినప్పుడు దేవునికి వాగ్దానం చేస్తాం, దేవునికి ప్రమాణం చేసేస్తాం, ప్రభువా నువ్వు ఇలా చేస్తే తప్పిస్తే, ఈ సంఘటన తప్పిస్తే, ఈ శ్రమను తప్పిస్తే, ఈ అప్పులో నుంచి నన్ను తప్పిస్తే, ఈ అనారోగ్యం నుంచి నన్ను తప్పిస్తే నీకు నేను చేసేస్తాను ప్రభువా. నువ్వు చేసేది సత్యలేదు కానీ మాత్రం వాగ్దానం మాత్రం చేసేస్తాం మనం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. వాగ్దానం నెరవేర్చుకోకపోతే దేవుడు నిన్ను వాగ్దానం నెరవేర్చుకునేంత వరకు నిన్ను వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా తీసుకొస్తాడు అన్నమాట. జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మొక్కవలసిన మొక్కుబళ్ళు నువ్వు చెల్లించకపోతే మంచాన బట్టైనా ఆయన నీ మొక్కుబళ్ళు ఆయన తీర్చుకుంటాడు. దీనికి చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రజలు మనము ప్రార్థన చేసుకుని చిన్న ఉదాహరణ చేస్తాను. మీకు నిద్ర గురించి బాగా తెలుసు కదా. ఎక్కువ పని చేయాలని, ఎక్కువ కష్టపడాలని, ఎక్కువ సంపాదించాలని ఒక 2 రోజులు నిద్రపోకుండా ఉన్నారనుకోండి, శరీరం ఏం చేస్తుందో తెలుసా, 3వ రోజున నీకు సహకరించదు అనమాట. నువ్వు పని చేయడానికి అది సహకరించదు. ఎప్పుడైతే నువ్వు 2 రోజులు నిద్రపోకుండా ఉన్నావో 3వ రోజున ఏం చేస్తుందో తెలుసా, పని సహకరించకుండా శరీరం తన 2 రోజుల నిద్రని ఆ 3వ రోజున అది తీర్చేసుకోవటం. నువ్వు ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూతలు పడితే, ఎక్కడ కూర్చున్నా నీకు నిద్ర వస్తూనే ఉంటుంది. అంటే మానవుని యొక్క శరీరంలో ఆ టైమింగ్స్ దేవుడు పెట్టాడు. టయానికి తినాలి, టయానికి నిద్ర లేగాలి, టయానికి నిద్రపోవాలి. ఇది మానవునికి దేవుడు ఇచ్చినటువంటి టైమింగ్ అనమాట. అంటే మన శరీరంలో ఈ టైమింగ్ ఉంటుంది, అలారం ఉంటుంది. అందుకే చాలా మంది ఆకలినప్పుడు ఏమంటారు, వాళ్ళు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా అంటాడు. అర్థం ఏంటి? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే అర్థం ఏంటమ్మా? ఎలకలు ఉన్నాయనా? ఆకలి అవుతుందని. మరి కడుపులో గంట కొట్టేస్తుందని అంటారు కొంతమంది, ఇంకో వేరే రకంగా. అంటే ఆకలి అవుతుందని, అంటే శరీరం చెప్తుంది నీకు ఆకలి అవుతుందని, శరీరం చెప్తుంది. నిద్ర వస్తుందని శరీరం చెప్తుంది. నువ్వు లెగాలని కూడా శరీరం నీకు చెప్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అలాగే దేవుని సన్నిధానంలో మనం మొక్కుబళ్ళు కూడా మనం తీర్చుకోవాలంటే ఆలోచన మనం కలిగి ఉండాలి. హన్న తన మొక్కుబడి తీర్చుకుంది, తన కోరికను తీర్చుకుంది, దేవుని ప్రమాణం చేసిన ప్రమాణం నెరవేర్చుకుంది. సమూయేలును తీసుకొచ్చి బోలుడైన సమూయేలును ఏలీకి అప్పగించి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ప్రతి ఏటేటా సమూయేలుకి విచిత్రమైన వస్త్రంను కుట్టుకొని తీసుకొచ్చి తన కుమారుడికి ధరింపచేసి కుమారుని చూసి ముద్దు పెట్టుకుని మళ్ళా తిరిగి వెళ్ళిపోయేది. ఏలీతో ఎప్పుడు కూడా నా కుమారుని ఇంటికి తీసుకెళ్తాను అనలేదండి. దేవుని సేవకుడు దేవునితో ఉండాలంతే. సమూయేలు అక్కడ నుంచి ఏలీ దగ్గర నుండి ఆశీర్వదింపబడిన జీవితాన్ని జీవిస్తూ ప్రవక్తగా, ఇశ్రాయేలు జనాంగానికి ప్రవక్తగా సమూయేలు చెప్పిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చి, సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు కూడా దేవుడితో మాట్లాడుతూ ఆ మందిరంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. వచ్చే వారం 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందమునైన సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎల్కానాకి ఇచ్చినటువంటి నేను 2 భార్యలు, మొదటి భార్య అన్య, 2వ భార్య పెనిన్న. అన్నకు పిల్లలు లేరు, పెనిన్నకు పిల్లలు ఉన్నప్పుడు ఆయన పెనిన్న అన్నను బాధ పెట్టిన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బాధను బట్టి అన్న పెట్టినటువంటి మొరను, ప్రార్థనను మేము
జ్ఞాపకం చేసుకున్నాం. అన్న నీ సన్నిధానంలో నేను ప్రభా ప్రకటన చేసుకున్న ప్రకటన ఆ యొక్క ప్రమాణాన్ని ప్రభైన ఆ ఒప్పందాన్ని వడంబడికడు ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అన్నాన్ని మీరు దర్శించినప్పుడు అన్నకు కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడికి సొమ్మియరుడి పేరు పెట్టి పాలు విడిచిన తర్వాత అన్న తను ఏదైతే ప్రమాణం చేసిందో ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకోవడానికి సిలువలో ఉన్నటువంటి మందిరానికి తీసుకుని వచ్చి సొమ్మియలను అక్కడ విడిచిపెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది నాయన. అన్న తన యొక్క ప్రమాణాన్ని నెరవేర్చుకుంది, వాగ్దానం నెరవేర్చుకుంది. దేవా ఈ రోజున ప్రభు నీ బిడ్డలమైన మేము కూడా ఒకవేళ కష్టంలో మేము నేను ప్రభు వాగ్దానం చేస్తున్నామేమో, కష్టంలో మేము ప్రమాణం చేస్తున్నామో, కష్టంలో మేము నేను ప్రభు ఒప్పుకుంటున్నామేమో, వాటిని తీర్చలేకపోతున్నామేమో, నేను ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షమించండి. అన్న తను ఏదైతే మొక్కుబడి ఆ మొక్కు ఉన్నదో మొక్కుకున్న దానిని చెల్లించుకుని తిరిగి తన కుమ్మని అక్కడ అప్పగించి తిరిగి వచ్చింది నాయన. అన్నాను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, అన్నాను నువ్వు దర్శించావు తండ్రి. నీ బిడ్డలమైన మేము కూడా మేము మొక్కుకున్న మొక్కుబడి చెల్లిస్తే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కలిగించే గొప్ప దేవుడు నీవి. మనకి ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటేనైనా అన్న మాదిరిలాగానే ప్రభు సంఘ బిడ్డలందరూ కూడా వారు ఏదైనా మొక్కుకుంటే మొక్కుని చెల్లించుకోవడానికి, నీ సన్నిధి ప్రార్థన చేసుకోవడానికి, నీ సన్నిధానంలో గోజాడడానికి నీ కృప చూపించండి. ఈ సమయం ముందు నేను ప్రభు బాలుడైన సొమ్మియేలు నైనా నీ సన్నిధానంలో మోకరించి మొక్కి తన్ను తాను నీకు అప్పగించుకున్నాడు. మా జీవితాలను కూడా ప్రభా నీ సమ్ముఖం ముందు నీ సన్నిధానంలో ప్రభా మేము మా జీవితాలను కూడా అర్పించుకుంటూ మీరిచ్చే మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఈ లోకంలో జీవించడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండినైనా ఈ సమయం ముందు నేను ప్రతి ఒక్కరిని ప్రభు దక్షిణాస్తం చాచి గాయపడాస్తం చాచి ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, కష్టాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందులను తప్పించండి. నాకున్నటువంటి దుఃఖాన్ని తీసివేసిన గొప్ప దేవుడు, కష్టాన్ని తీసివేసిన గొప్ప దేవుడు, ఇరుకుల నుంచి తప్పించిన గొప్ప దేవుడు అవుతాడు. నీ బిడ్డలు కూడా అటు రీతిగా తప్పించి వారికి కూడా జయాన్ని అనుకరించండి. ఈ సమయం ముందు నేను చెప్పబడిన వాక్య భాగాన్ని ప్రభు నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని చేసిన ప్రార్థన పాదజన చేసుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.